మిత్రులకు అందరికీ నమస్కారం. ఇది చాలా బాధాకరమైంది, చాలా దురదృష్టకరం. ఈ ఫ్రీక్వెంట్ గా ఈ సంఘటనలు కర్నూలు జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నాయి. గతంలో వాళ్ళ కర్నూలు దగ్గర కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. చాలా మంది 19 మంది అక్కడ ఖాళీ బూడిదైపోయినారు. మళ్ళా ఇక్కడ సిరివెళ్ళ దగ్గర జరగడం దురదృష్టకరం, చాలా బాధాకరం. చాలా మంది అంటున్నారు, మాకైతే తెలియదు కానీ స్పాట్ ఈ సిరివెళ్ళ మెట్ట దగ్గర జరిగిందంటే ఇక్కడ సిరివెళ్ళ చాలా సమృద్ధులు. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక మంచి ఐక్యత ఉంది. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరు కలిసికట్టుగా పనిచేసి కాపాడి సహృదయం గలవారు సిరివెళ్ళ వాళ్ళు. దాంతోపాటు పోలీసులు కూడా టైంకి వచ్చి కాపాడి పోలీసులు కూడా ఉండడమే 104 కూడా రావడం, 108 కూడా రావడం. మళ్ళీ ప్యాసింజర్లు చావలేదు. భగవంతుని దయవల్ల ఎవరు కూడా ప్యాసింజర్లకు జరగలేదు. భగవంతుడు కాపాడి ఈ సిరివెళ్ళ ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేయాలా. చాలా సంతోషం. వారు పాల్గొని వాళ్ళు కూడా లెక్క చేయకుండా బస్సు కాలిపోయిందంటే బస్సులో అద్దాలు పాల్గొట్టి వాళ్ళు కూడా లోపల దూరి బయటికి తీసి వారి వాళ్ళకి కాపాడేందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘటనలు ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఏ రకంగా అయితే ఆర్టీసీ బస్సులకు మనము 80 కిలోమీటర్లకు సీజ్ చేస్తామో ఆ రకంగా సీజ్ చేస్తే కానీ వీళ్ళు కంట్రోల్ కాదు. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఒకరికైనా ముందు పోవాలా, ఒకరికైనా ముందు నేను పోవాలా. మా బస్సులో పోతే ముందు పోతుంది కాబట్టి ముందు చేస్తారు కాబట్టి ప్యాసింజర్లు ఈ రకమైన వాదన ఇప్పటి నుంచి దాదాపు ప్రైవేట్ బస్సులు ఎప్పటి నుంచి ఉన్నాయి. 1960 అప్పుడు కూడా ప్రైవేట్ బస్సులు ఎప్పుడు పెట్టివి. అప్పుడు ఆర్టీసీ బస్సులు లేవు. ఆ రోజుల్లో కూడా ప్రైవేట్ బస్సుకు 11 గంటలకు ఈ బస్సు పోవాలా, 11:30 ఇంకో బస్సు పోవాలంటే అప్పుడు కాంపిటీషన్ జరిగేది. 11 దాటుతాను నువ్వు పో కొట్ట ఒక నిమిషం కూడా ఉండేటోడు కాదు. కాబట్టి ఇది తొందరగా చేరాలని ఒక ఆతృత, ప్యాసింజర్లకు ఆతృత ఉంది, డిపార్ట్మెంట్ ప్రైవేట్ వెహికల్స్ వారికి కూడా ఈ ఆతృత. దీనివల్ల మధ్యలో ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, అమాయకులైన ప్రయాణికులు చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి చాలా బాధాకరమైంది. దుర్సంఘటన జరగకూడదు. నేను ప్రభుత్వం కూడా చాలా ఆలోచన చేసి ఏం చేద్దాము, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఆర్టీసీ లెక్క ఈ ప్రైవేట్ బస్సులను కూడా 80 కిలోమీటర్స్ కూడా ఎంతో సీజ్ చేస్తే ఒక గంటనే తేడా వచ్చేది, పెద్ద ఏం తేడా రాదు. 1 అవర్ కోసం మనం కూడా తొందరపడవలసిన అవసరం లేదు. ఇదే ప్రయాణాలు ఆర్టీసీ బస్సు కూడా చేస్తూ ఉన్నాయి. కానీ ఆర్టీసీ బస్సు సంఘటన జరగడం లేదు కదా, ఎందుకు ప్రైవేట్ బస్సులు జరుగుతూ ఉన్నాయి? కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనము ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంఘటన జరిగిన తర్వాత నాకు తెల్లవారుతూనే తెలిసింది. ఫోన్ చేశారు, నాకు ఫోన్ వచ్చింది ఉదయాన్నే. ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సిరివెళ్ళ నుంచి మా మిత్రులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫారూక్ ఇట్లా జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు చావలేదు, అందరూ బతుకున్నారు, ప్యాసింజర్కి ఏ దెబ్బలు తగలకుండా అందరినీ కాపాడినాము, భగవంతుని దయ అని చెప్పారు. ఒక క్లీనర్, 2 డ్రైవర్లు చనిపోయినారంటే బస్సు ఇట్లా అయిన తర్వాత న్యాచురల్ గా ఆ క్లీనర్ కూడా బాగా పనిచేశాడు పాపం అని చెప్పడం జరిగింది. ఇది మెట్టకాడు జరగకుండా 1 కిలోమీటర్ అవుతా జరిగితే ఎవరు భగవంతుడు కాపాడలేని పరిస్థితి లేదు వాళ్ళకు. ఏదేమైనా సరే దేవుని దేవులు అందరూ బయట ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ బస్సుల గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తాం, మాట్లాడతాం. దాని గురించి కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది కంట్రోల్ చేయకపోతే చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఈ రోజు ఈ సంఘటన జరిగింది, అనుకోకుండా జరగడం, మనం రావడం అనేది, ఇటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ రావడం అనేది కూడా బాధాకరంగా ఉంది. అదే డ్రైవరు క్లీనర్ చచ్చిపోయినారు కదా, మాట్లాడతాం. మంత్రి గారితో కూడా ఎప్పుడు ఫోన్ చేశారు రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాంప్రసాద్ గారితో మాట్లాడి వాళ్ళు డ్రైవర్ పాపం వాళ్ళు పెద్దవారు, డ్రైవరు క్లీనరు వారు కూడా ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేయడానికి తప్పకుండా కృషి చేస్తారు, నేను కూడా మాట్లాడతాను అని చెప్పి మంత్రి గారు ఫోన్ చేసేప్పుడే మాట్లాడి తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే.